హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఏస్ అలాగే టాటా ఇంట్రా గోల్డ్ అంటే ఏంటి, అసలు ఈ గోల్డ్లో ఏముంది అన్న విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా మనం టాటా ఏస్ గురించి చూద్దామండి. టాటా ఏస్ గోల్డ్ ఆల్రెడీ టాటా ఏస్ గోల్డ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, ఇప్పుడైతే కాదు. 2018లో అయితే మనకి టాటా ఏస్ గోల్డ్ అయితే వచ్చింది. ఈ గోల్డ్ పేరు మీదే ఇప్పుడు అన్ని వెహికల్స్ కూడా గోల్డ్ అని వస్తుంది. అసలు గోల్డ్ అంటే ఏంటి, అసలు గోల్డ్ అని ఎందుకు పెట్టారు అన్నది మనం ఆలోచిస్తే కనుక, ముందుగా ఈ గోల్డ్ అన్నది ఓన్లీ పాసింగ్ విషయంలో అయితే డిఫరెన్స్ అయితే చూపిస్తుందండి. గోల్డ్ అన్నది పాసింగ్ల గురించి అయితే ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టాటా ఏస్ గోల్డ్ ఇది పాసింగ్ అఫీషియల్ పేలోడ్ వచ్చి 750 కేజీలు అండి. అంతకుముందు 710 ఉండేది, ఇప్పుడు 750 కేజీలు అయితే రన్నింగ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇప్పుడు ఈ నెల నుంచి ఈ పాసింగ్ అంటే ఇప్పటి నుంచి వచ్చి కొత్త స్టాక్ అన్ని కూడా దీని పాసింగ్ వచ్చి 750 నుంచి 900 కేజీలకి అయితే మారిందండి పాసింగ్, ఆర్టీఓ పాసింగ్. అలాగే మనకి ఇందులోనే రెండో వెర్షన్ అయితే ఉందండి, టాటా ఏస్ హెచ్డి ప్లస్ అండి. ఈ రెండు వెర్షన్లకి మధ్య తేడా ఏంటి అంటే కొద్దిగా డెక్ లెంత్, పాసింగ్, అలాగే ఫ్యూచర్స్ కొద్ది డిఫరెన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏస్ హెచ్డి ప్లస్ లో మనకి అఫీషియల్ పేలోడ్ వచ్చి మనకి 900 కేజీల అఫీషియల్ పేలోడ్ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఆ గోల్డ్ అన్నది 750 నుంచి 900కి జంప్ చేసింది. ఇప్పుడు ఇందులో ఉన్న 900 కేజీలు 1100 కేజీలకి జంప్ చేసింది. అంటే ఇది 1100 కేజీలు అఫీషియల్ పేలోడ్ అయితే 1100 కేజీలు అయిందండి. ఇప్పుడు 1100 కేజీ ఇది వస్తే మరి ఇంట్రా V10 ఉండేది కదా, ఇంట్రాలో మనకి అంటే టన్ కెపాసిటీతో ఇంట్రా అన్నది V10 అయితే ఉండేది మనకి. ఆ ఇంట్రా V10 ఏమవుతుంది అంటే ఇంట్రా V10 అయితే ఇంకా లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాసింగ్ ఇది 1100 కేజీల అఫీషియల్ పాసింగ్ అయింది. అప్పుడు ఇంట్రా V10 అన్నది ఉండకపోవచ్చు, ఉండదు అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చి ఇంట్రా V20, టాటా ఇంట్రా V20 అన్నది బయోఫ్యూయల్ వెహికల్ అండి. అది కూడా మనకి ఇంట్రా V20 గోల్డ్ అని చెప్పేసి ఇప్పుడు రన్నింగ్ లో అయితే ఉంది. గోల్డ్ అంటే 3 సిలిండర్ ఇంజిన్, 3 సిలిండర్ కెపాసిటీతో అయితే వస్తుంది సిఎన్జి. దాన్ని ఇంట్రా V20 గోల్డ్ అంటున్నారు. దాని అఫీషియల్ పేరోడ్ వచ్చి 1200 కేజీలు అండి. అదైతే అలాగే ఉంది ప్రజెంట్. అంటే ఇది 11 హెచ్డి ప్లస్ 1100 అయింది, ఆ గోల్డ్ అన్నది 1200 అయితే అయింది. నెక్స్ట్ వచ్చి మనకి ఇంట్రా V30 అండి. ఇది V30 పికప్ మనకి ఆల్రెడీ తెలుసు దీని గురించి. మనకి ఇక్కడ ఇంట్రా V30 అని గోల్డ్ అని చెప్పేసి వస్తుందండి, మీకు ఇమేజ్ లో చూపిస్తున్నట్టుగా మనకి గోల్డ్ అనే వస్తుంది. ఈ గోల్డ్ అన్నది ఏంటంటే ఇక్కడ 1300 కేజీల అఫీషియల్ పాసింగ్ అయితే ఉండేది. ఈ 1300 కేజీల అఫీషియల్ పాసింగ్ వచ్చి మనకి ఈ ఇంట్రా V30 గోల్డ్ లో 1500 కేజీల పాసింగ్ అయితే అయ్యిందండి. అంటే ప్రైస్ కూడా కొద్ది వేరియేషన్ అయితే వచ్చింది. లైఫ్ ట్యాక్స్ తోనే వస్తుందండి 1500 కేజీల పాసింగ్ తో ఇంట్రా V30 గోల్డ్. మనకి టాటా ఇంట్రా V50 గోల్డ్ అండి. ఆల్రెడీ మనకి టాటా ఇంట్రా V50 గోల్డ్ గురించి అయితే మనం ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే చేసుకున్నాం. లాస్ట్ మంత్ లో ఈ ఫుల్ వీడియో చేసినప్పుడు ఇది లైఫ్ ట్యాక్స్ లో ఉందండి. 1500 కేజీల అఫీషియల్ పాసింగ్ తో లైఫ్ ట్యాక్స్ తో అయితే మనకి ఇంట్రా V50 గోల్డ్ అన్నది ఉంది. ఇప్పుడు ఈ ఇంట్రా V50 గోల్డ్ అన్నది 1700 కేజీల అఫీషియల్ పాసింగ్ అయింది. ఎందుకంటే V30 గోల్డ్ అన్నది మనకి 1500లోకి వచ్చింది. ఈ 1500 కాస్త 1700 కేజీలు 1700 కేజీల పాసింగ్ కి వెళ్ళడం జరిగింది. దానివల్ల జీవీడబ్ల్యూ పెరిగింది, 3000 కేజీలు అయితే దాటింది. సో ఇది క్వార్టర్ ట్యాక్స్ లోకి అయితే వచ్చిందండి. ఇంట్రా V50 గోల్డ్ అన్నది మనకి క్వార్టర్ ట్యాక్స్ లో అయితే వస్తుంది. ప్రజెంట్ గోల్డ్ లైఫ్ ట్యాక్స్ తో అయితే మనకు ప్రైస్ వేరుగా ఉండేది. ఇప్పుడు క్వార్టర్ ట్యాక్స్ వల్ల ప్రైస్ అయితే చాలా డిక్రీజ్ అయితే అయ్యిందండి. అంటే మనకి ఇది అరౌండ్ 9.2 9.15 ఆ రేంజ్ లో అయితే మనకి డిస్కౌంట్స్ అన్ని పోయి వచ్చే అవకాశం అయితే ఉందండి. విత్ క్వార్టర్ ట్యాక్స్ తో అయితే వస్తుంది మనకి ఈ వెహికల్ అంటూ. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఇంట్రా V70 అండి. ఇంట్రా V70 పై ఇంకా ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే రాలేదు. ఇది కూడా నాకు తెలిసి ఇంట్రా V70 గోల్డ్ అని చెప్పేసి నాన్ డెఫ్ అయితే వస్తుందండి, నాన్ డెఫ్ అయితే వస్తుంది. అది ఇంకా అయితే అవైలబిలిటీ లేదు.
దాంతోపాటు మనకి అఫీషియల్ పాసింగ్ 1700 కేజీల పాసింగ్తో అయితే ఉండేది. ఈ 1700 కేజీల అఫీషియల్ పాసింగ్ అయితే మనకి ఇంట్రా V50 గోల్డ్కి అయితే ఇప్పుడు 1700 కేజీల పాసింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ 1700 కేజీల పాసింగ్తో ఉన్న V70 అయితే ఖచ్చితంగా పాసింగ్ అయితే మారాలి. అది అయితే అంచనా అయితే 2000 కేజీలకి అయితే ఇది వెళ్ళబోతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. చూశారు కదండి ఈ గోల్డ్ పై ఉన్న అప్డేట్స్ ని. ఈ గోల్డ్ వెహికల్స్ అన్ని చోట్ల అవైలబుల్ గా ఉన్నాయంటే లేవండి. అన్ని చోట్ల అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే లేవు. కొన్ని డీలర్షిప్ లో కొన్ని అయితే ఉన్నాయి. 70 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఏదో ఉన్నదన్నది కరెక్ట్గా అయితే లేదు ఇంకా. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా ప్రతి డీలర్ దగ్గరికి ఈ గోల్డ్ వెర్షన్ అయితే రాలేదండి. కొన్ని వాటికి 50లో వచ్చినాయి, కొన్ని వాటికి 30లో ఉన్నాయి, కొన్ని దిక్కుల 70లో అయితే ఉన్నాయి. ఈ విధంగా అన్ని చోట్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే లేవు. దీన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఈ గోల్డ్ పై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి టాటా అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగకరం అయితే కనుక కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.